అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ₹1 హైయెస్ట్ కాస్ట్ ఉండే స్టార్ నోట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందు అసలు స్టార్ నోట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అని చెప్పేసి, అసలు ఎందుకు ఈ స్టార్ నోట్స్ రిలీజ్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను కదా, ఆ వీడియో చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు స్టార్ నోట్స్ అంటే ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ ₹1 నోట్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ స్టార్ నోట్స్ వాల్యూస్ ఈరోజు ఈ వీడియోలో హైయెస్ట్ వాల్యూ ఉండే స్టార్ నోట్స్ అన్నిటి గురించి కూడా ఈ ఒకే వీడియోలో చెప్పేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క నోటు గురించి ఒక్కొక్క వీడియో చేస్తే మీకు టైం వేస్ట్, అంతేను. అందువల్ల ఏంటంటే టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల ఒకే వీడియోలో నేను ఈ నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ₹1 స్టార్ నోట్స్ వచ్చేసి మనకి 2015 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. మెహరీష్ గారి సిగ్నేచర్తో ఉండే నోట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఆ తర్వాత శక్తికాంత్ దాస్ గారు, ఇలా డిఫరెంట్ నోట్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ గురించి మాత్రమే ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ హయ్యెస్ట్ వాల్యూ ఉండే నోట్ వచ్చేసి ఎస్ దాస్ గారు. ఎస్ దాస్ గారు అని అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. శక్తికాంత్ దాస్ గారు సిగ్నేచర్ అనమాట. ఎల్ ఇన్సెట్ ఉంటుంది. ప్రిఫిక్స్ వచ్చే లోపల 04F. ఈ ప్రిఫిక్స్ మీకు ఇక్కడ ఆరో మార్క్ వేసి చూపించాను. సిగ్నేచర్ అండ్ ప్రిఫిక్స్ ఈ ఉండే స్టార్ మార్క్ ఉండే ఈ నోట్స్ వచ్చేసి మనకి దగ్గర 700 నుంచి 800 మధ్యలో, అంటే యూఎన్సీ కండిషన్ అయితేనే, లేదంటే మాత్రం 700 కన్నా తక్కువ ఉంటాయి ఈ నోట్స్. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఉండే స్టార్ నోట్ వచ్చి సుభాష్ సిహెచ్ గర్గ్ గారి సిగ్నేచర్ ఉండే 02F ప్రిఫిక్స్ స్టార్ మార్క్, తర్వాత ఎల్ ఇన్సెట్. ఈ నోట్స్ మాత్రమే 500 నుంచి 600 దాకా ఉంటాయి. అది కూడా యూఎన్సీ కండిషన్ అయితే. యూఎన్సీ కండిషన్ కాకుండా యూస్ చేసిన నోట్ అయితే మాత్రం 600 కాదు, 500 కన్నా కూడా తక్కువ ఉంటుంది. అర్థమైంది కదా, 400 500 కన్నా కూడా తక్కువ ఉంటుంది. నోట్స్లోకి వచ్చే లోపల ఒక్కసారి ఆ నోట్ని మనం మడిచినా కూడా దాని వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్ చూస్తే మనకి ఇదే హైయెస్ట్ వాల్యూ ఉండేది. అతాను చక్రవర్తి గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ నేను యారో మార్క్ చేసి చూపించిన దగ్గర ప్రిఫిక్స్ వచ్చేసి 00F ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 00F ఉండాలి. ఇన్సెట్ ఎల్ ఉంటుంది. ఈ అతాను సిగ్నేచర్ మాత్రం సేమ్ సిగ్నేచరే ఉంటుంది. అతాను చక్రవర్తి గారి సిగ్నేచర్. ఈ నోట్ వాల్యూ వచ్చి 500 దాకా ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పిక్చర్లో కనపడుతున్న ఈ ప్రిఫిక్స్ అయితే కాదు, 00F అని ఉండాల్సిన ప్రిఫిక్స్ ఉండాల్సిన నోట్ అన్నమాట. ఈ నోటు 400 నుంచి 500 దాకా ఉంటుంది. ఇది హైయెస్ట్ వాల్యూ ఉండే ₹1 స్టార్ నోట్స్. అర్థమైంది కదా. మిగిలినవి ఇంకా ఉన్నాయి. ఎస్ దాస్ గారి సిగ్నేచర్తో ఉండేవి, తర్వాత రతన్ పి వాటల్ గారి సిగ్నేచర్తో ఉండేవి. ఇవన్నీ కూడా వచ్చేసి ₹100 నుంచి 200 ఆ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇది ₹1 స్టార్ నోట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా, లేదంటే మీకు దగ్గర ఉండే కలెక్షన్లోని కాయిన్స్ అండ్ నోట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా వాటి వాల్యూస్ అవి sirishada@gmail.com ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే దాన్ని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. మనకు తెలిసిన ఒక విషయాన్ని యాజ్ ఏ కాయిన్ కలెక్టర్స్గా మరో 10 మందికి తెలియచేయడం కూడా మన బాధ్యతే కదా. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని నమ్ముతూ, నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.